హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మచ్బూస్ బిర్యానీ అనమాట. ఇది కువైట్ వాళ్ళకి చాలా ఇష్టం. కువైట్లో ఎక్కువ రోజు చేసిన ఇది కువైట్ వాళ్ళు తింటారనమాట. మా అమ్మ కువైట్లో ఉండింది కాబట్టి ఈ రెసిపీ అనేది తెలుసు అనమాట. బిర్యానీ ఆకు అండ్ మసాలా దినుసులు అండ్ కొద్దిగా వచ్చేసి కరివేపాకు అండ్ పచ్చిమిరకాయలు, తరిగిన 2 ఎర్రగడ్డలు, తరిగిన 3 టమాటాలు అండ్ టమాటాలు అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. నూనె అనేది పైకి వచ్చి తేరేంత వరకు బాగా వేయించుకోవాలి టమాటాలు. తర్వాత ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత వచ్చి చికెన్ మసాలా పొడి కొంచెం వేసుకోవాలి, స్మెల్ కోసం బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ వచ్చి కారం పొడి, 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చికెన్ అనేది దాంట్లోనే ఆ మసాలాలోనే వేసేసి బాగా కలబెట్టుకోవాలన్నమాట. చికెన్కి మసాలా అనేది బాగా పడితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో బాగా కలబెట్టుకున్న తర్వాత ఆ మసాలా అనేది చికెన్లోకి బాగా పట్టాలి. బాగా మూత పెట్టేసి కలబెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకు ఎన్ని బియ్యానికి అన్ని నీళ్లు పోసుకొని మనం అనేది అది ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఒక హాఫ్ అనేది ఉడకాలన్నమాట. చికెను ఆ మసాలాలో ఉడికిన తర్వాత అది కొన్ని చికెన్ అనేది తీసేసేయాలి. ఇదే స్పెషల్ అనమాట. దీంట్లోనే ఇక్కడే పాయింట్ అనేది. ఆ చికెన్ అనేది తీసేసిన తర్వాత మనం ఆ చికెన్ ఏం చేస్తాం, నూనెలో వేసుకొని కొంచెం వేయించుకొని తింటే అది ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ వాటర్లో రైస్ వేసేసి అండ్ తర్వాత ఉడకబెట్టుకొని దించేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఆయిల్లో వేసేసి చికెన్ అనేది ఏం చేసుకొని బాగా తీసేసుకుంటే బాగా ఎర్రగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ నా కోసం ఖచ్చితంగా నేను చేయించుకుంటూ ఉంటాను. వీక్లీ 1 టైమే చేయించుకుంటాను ఫ్రెండ్స్. ఫుల్ వీడియో కావాలంటే ట్యాగ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి తప్పకుండా.